హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మటన్ చాప్స్ వండుతున్నానమ్మా. 700 గ్రామ్స్ తీసుకున్నాను. అది ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇదిగో, సరేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 2 ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నానమ్మా. 1 నిమ్మకాయ, గరం మసాలా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మెంతం కూర ఒక పెద్ద కట్టమ్మ, శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. కారం పొడి, ధనియాల పొడి, నూనె, ఉప్పు, 2 ఆలుగడ్డలు తీసుకున్నానమ్మా. పెద్ద ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసి పెట్టుకున్నాను. 1 కట్ట కొత్తిమీర. సరేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామా? డేక్ష పెట్టుకున్నానమ్మా. లైట్ చేస్తున్నాను. ఆయిల్ పోసుకుంటున్నానమ్మా. 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఉల్లిగడ్డ వేసుకుందామమ్మా. ఇట్లనే ఆలుగడ్డ కూడా వేసుకుందాం. ఎందుకంటే మనం మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆలుగడ్డ బాగా ఫ్రై కావాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామమ్మ. తొందరగా ఫ్రై అయిపోతుంది. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. బాగా కలపండి. హై ఫ్లేమ్లోనే ఉండండి అమ్మ. చూడమ్మా, బ్రౌన్ అయింది. స్టోవ్ని స్లో చేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి వేసుకుందామమ్మ. 1 స్పూన్. ఓకే. పసుపు 1 స్పూన్. పచ్చిమిరపకాయలు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా. కారం పొడి 1.5 స్పూన్ వేస్తున్నానమ్మా. ధనియాల పొడి 2 స్పూన్స్ ధనియాల పొడి. ఓకేనా? కాస్త ఉప్పు కొద్దిగానే వేసుకోండి. ఉప్పు. టమాటా క్యూరీ వేసుకుందామమ్మా. ఓకేనా? ఇది బాగా ఫ్రై కావాలి. నూనె పైకి తేలాలి బాగా, ఈ మసాలాలన్నీ. ఓకేనా? చూడమ్మా, మూత తీస్తున్నాను. ఇదిగో, చూసారా? మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మెంతం కూర వేసుకుందామమ్మా. మెంతం కూర వేసుకొని ఒక 3 మినిట్స్. ఇప్పుడు నేను టమాటో క్యూరీ చేసుకున్నాను కదా, ఆ జార్ 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తున్నానమ్మా. ఇప్పుడు కలిపి హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూడమ్మా, ఉడికింది ఆలుగడ్డ కూడా. ఇప్పుడు నేను ఇది కుక్కర్లో ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా, ఆ మటన్ వేస్తున్నాను. నిమ్మకాయ వేస్తున్నానమ్మా. 1 నిమ్మకాయ వేసేయండి చాలు. ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా చేసుకోండి. గరం మసాలా వేసుకుంటున్నానమ్మా. 3 స్పూన్స్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు కలిపేసి ఉప్పు అంతా సరిగా ఉందో ఇప్పుడే చూసుకోండి.
మాకు మాకు గ్రేవీ ఇంత చాలమ్మా మాకు. మీకు గ్రేవీ వద్దు అంటే ఆ మాంసం ఉడకబెట్టాం కదా, ఆ సూప్ తీసేయండి, అప్పుడు డ్రై అయిపోతుంది. సరేనా? ఇప్పుడు ఒక 5 minutes పెట్టుకుందాము హై ఫ్లేమ్లో. నూనె తేలాను చూడమ్మా, నూనె అంతా పైన తేలింది చూడండి. ఇదిగో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అమ్మా. అయిపోయింది. ఇది చాలా మంచిదమ్మా. ఇందులో హై ప్రోటీన్స్ ఉంది, ఐరన్ ఉంది, విటమిన్ B12 కూడా ఉందమ్మా. పిల్లలకి బాగా తినిపియండి. పెద్దవాళ్ళు అయితే వారంకి ఒకసారి, నెలకు ఒకసారి తినండి, ఎందుకంటే ఇందులో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.